గైస్, ఇట్స్ మై శ్రీమంతం డే వ్లాగ్. ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ థాట్స్ బై పింకీ. మేమైతే చాలా హ్యాపీగా అండ్ హెల్తీగా ఉన్నాం. మీరందరూ కూడా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయింది. వీడియో తీయడం మాత్రం మర్చిపోయాను హడావిడిలో. ఫస్ట్ తీయలేదన్నమాట. సో తర్వాత స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే ఇక్కడ అమ్మ వాళ్ళు అందరికీ బట్టలు పెట్టారు. నాకు, మహేష్కి, అత్తమ్మ, మామయ్యకి, బావగారికి. అండ్ అవి చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత నాకు ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశారన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు శ్రీమంతం ఇంతవరకు చూడలేదు. ఎలా చేస్తారో మినిమం ఐడియా కూడా లేదన్నమాట. ఏదో స్వీట్స్ అన్నీ పెడతారని మాత్రమే తెలుసు. సో నేను చాలా ఎక్సైటెడ్ ఉండే అనమాట. ఫస్ట్ 5th మంత్లో చేస్తాము అని అన్నారు. సో నేను అప్పుడు జాబ్ చేస్తూ ఉండే. సో నాకు టైం సెట్ అవ్వలేదు. మళ్ళీ అప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ వచ్చింది. అండ్ మళ్ళీ ట్రావెల్ చేయడం అదంతా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి 5th మంత్లో క్యాన్సిల్ చేసుకున్నాం. ఫైనల్గా 9th మంత్లో ఫిక్స్ చేశారనమాట. సో వెంటనే 9 పడగానే హైదరాబాద్ నుండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం మేము. శ్రీమంతం అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో మా సైడ్ ఎలా చేసుకుంటారో అండ్ నాకు ఎలా చేశారు అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము వెళ్ళేసరికి అమ్మ వాళ్ళు అండ్ అత్తమ్మ వాళ్ళు అందరూ పూలు పళ్ళు అవన్నీ ప్రిపేర్గా చేసి పెట్టారనమాట. అప్పాలు అవన్నీ. సో మమ్మీ వాళ్ళు అన్నీ తీసుకొని అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. అత్తమ్మ వాళ్ళ ఇంటికాడే ఫంక్షన్ జరిగింది. ఫస్ట్ అయితే మమ్మీ వాళ్ళు అందరికీ బట్టలు పెట్టి మమ్మీ తీసుకొచ్చిన పూలు అండ్ గాజులు ఇవన్నీ ఫస్ట్ మమ్మీ, అత్తమ్మ నాకు పసుపు కుంకుమ అండ్ గంధం పెట్టి నాకు ఒడిలో పెట్టారనమాట. దాని తర్వాత మా రిలేటివ్స్ అందరూ మమ్మీ వాళ్ళ సైడ్ నుండి బట్టలు అండ్ పూలు పళ్ళు గాజులు ఇవన్నీ ఒకరొకరుగా పెట్టారు. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అందరూ పెడుతున్నారనమాట. నెక్స్ట్ అత్తమ్మ వాళ్ళది స్టార్ట్ అవుతుంది. శ్రీమంతం జరిగిన తర్వాతనే అత్తగారింటి నుండి పుట్టింటికి రావడం ఉంటుందన్నమాట. సో అప్పుడు శ్రీమంతం అంతా అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తారు. అండ్ మళ్ళీ డెలివరీ అయ్యేంత వరకు అండ్ అయిన తర్వాత కూడా కొన్ని డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండడం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ ఫంక్షన్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వద్దు అని అనుకుని ఉండే, బట్ కంపల్సరీ చేసుకోవాలని చెప్పేసి చేశారన్నమాట. బట్ టఫెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు 9th మంత్ కాబట్టి కొంచెం నాకు కూర్చోవడం అండ్ ఆ వెయిట్ అంతా పట్టుకోవడం కష్టమైంది. బట్ ఆ వెయిట్ అంతా మా ఆయనే మోసాడు. జస్ట్ నేనేదో అట్లా పట్టుకున్నా, మొత్తం ఆ టవల్ అంతా అది ఆయనే పట్టుకొని ఉన్నాడు. నాకు కాదు టాస్క్ అక్కడ, ఆయనకు అయింది ఆ రోజు. ఫస్టే చెప్పారు మా ఫ్యామిలీ వాళ్ళు, టవల్ ఒళ్ళో పెట్టినప్పటి నుండి అది తీసేంత వరకు అందులో ఏవి పెట్టినవైనా కింద పడకూడదు అని చెప్పేసి. అందుకే కొంచెం భయంగా జాగ్రత్తగా ఆ టవల్ని పట్టుకొని ఉన్నాం అనమాట. సో అండ్ నాకు ఇట్లా గాజులు వేస్తున్నారు కాబట్టి నాకు కొంచెం పట్టుకోవడానికి కష్టమైంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అన్ని వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముందు చాలా మంచి వీడియోస్ వస్తాయి. అమ్మ వాళ్ళ తరపున పెట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ అత్తమ్మ వాళ్ళు మమ్మీ వాళ్ళందరికీ బట్టలు పెట్టారు. మమ్మీ, డాడీ, అమ్మమ్మ, తమ్ముడు అండ్ మహేష్కి అండ్ నాకు కూడా అందరికీ మళ్ళీ బట్టలు పెట్టారనమాట. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ సైడ్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ పసుపు కుంకుమ గంధము పెట్టి అత్తమ్మ స్టార్ట్ చేశారు. అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చినవన్నీ
మళ్ళీ అమ్మ అత్తమ్మ కలిపి పెడుతున్నారనమాట. నాకు ఇక్కడ ఆల్రెడీ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. సో మా తమ్ముడు నా పిల్లో తీసుకొచ్చి నాకు కొంచెం సపోర్ట్ పెట్టాడు. ఇక్కడ మమ్మీ అత్తమ్మ గాజులు వేస్తున్నారు. మమ్మీ అండ్ అత్తమ్మ అన్నీ పెట్టి దీవించేసిన తర్వాత అత్తమ్మ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అందరూ పెట్టడం స్టార్ట్ చేశారు. నాకైతే మమ్మీ అత్తమ్మ ఇద్దరు కూడా 9 రకాల అప్పాలు, స్వీట్స్, పళ్ళు అన్నీ కలిసేలా చూసుకున్నారు. అక్కడ పెట్టేటప్పుడు అందరూ ఒక్కొక్కటి తీసుకొని 5 కలిసేలా చూసుకొని 5 ఒడిలో పెట్టారన్నమాట. మా హస్బెండ్కి అయితే మెయిన్ ఉన్న ప్రాబ్లమ్ స్వెట్ అండి. ఎప్పుడు అయినా స్వెట్ వస్తూనే ఉంటుంది. సో అక్కడ బొట్టు పెట్టే కొద్దీ అది స్వెట్కి కారిపోతూ ఉందన్నమాట. సో అక్క తుడుస్తుంది. మన సైడ్ అంటే తెలంగాణ సైడ్ నాకు తెలిసినంత వరకు 5th and 9th మంత్లోనే శ్రీమంతం చేసుకుంటారు. అండ్ మా సైడ్ అయితే ఎక్కువ 5th మంత్, 9th మంత్ ఆల్మోస్ట్ ఎవరు చేసుకోరు. మా రిలేటివ్స్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాదే 9th మంత్లో. అప్పటికే అందరు అడుగుతూ ఉండేనంటే ఇంకెప్పుడు అని మా అత్తమ్మని. సో 9th మంత్లో అయింది. ఆంధ్ర సైడ్ అయితే 4th, 6th, 7th అలా చేసుకుంటారంట. బట్ ఇక్కడ తెలంగాణలోనైతే 7th అనేది అసలు యాక్సెప్టే ఉండదు. అప్పాలు, పూలు, పండ్లు అన్నీ పెట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ అత్తమ్మ వాళ్ళ సైడ్ తరపున మామయ్య వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, బావ వాళ్ళు అందరూ బట్టలు పెట్టారనమాట. అండ్ ఇంటి దగ్గర రిలేటివ్స్ కూడా. అందరూ పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా భోజనం చేసేసారనమాట. మేము కూడా తినేసినాం అదే టైంలో. అప్పటికి ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ అవుతూ ఉండే. మళ్ళీ లైటింగ్ పోతుందని చెప్పేసి ఫస్ట్ మేము ఫొటోస్ ఇంకా కొన్ని వీడియోస్ తీసుకున్నాము. సో కేక్ కటింగ్ టైం వరకు ఇంకా మమ్మీ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ లేకుండే, అందరు వెళ్ళిపోయారు. బట్ నన్ను ఇంటికి తీసుకురావాలి కాబట్టి మమ్మీ, మామయ్య, తమ్ముడు, ఆంటీ, పెద్దమ్మ వీళ్ళు ఉన్నారనమాట. సో ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాం. మేము కేక్ అక్కడే ప్రిపేర్ చేయించాము అత్తమ్మ వాళ్ళ ఊర్లో. ఆ లైటింగ్కి నాకు ముందున్న వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. సో నేను అక్కడ మామయ్య, అత్తమ్మ వాళ్ళని పిలుస్తున్నాను. సో కేక్ కట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు వచ్చాక పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు అండ్ బావ వాళ్ళ పిల్లలు, మామయ్య, అత్తమ్మ, మేమందరం కలిసి కేక్ కట్ చేశాము. కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము మేము ఇద్దరం అండ్ ఫ్యామిలీతో కలిపి. బాయ్ గర్ల్ అట్లా థీమ్స్ ఉంటాయి కదా, అలా పెట్టేసుకొని తీసుకున్నాం అన్నమాట.
అండ్ లాస్ట్కి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కుకొని మళ్ళీ అత్తమ్మ వాళ్ళ బ్లెస్సింగ్స్, అక్క వాళ్ళ అందరి బ్లెస్సింగ్స్ తీసుకొని లాస్ట్కి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈ తర్వాత ఫొటోస్ తీసుకున్నప్పుడు వీడియో ఏం రికార్డ్ చేయలేదు, ఆ ఫొటోస్ అన్నీ నేను యాడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఇంకొందరికి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.